ప్రజలను దేవుని ఆరాధించుకుంటుగా మనమందరం లేచి నిలిచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ కీర్తన వీకరులో మాయవ పీఠ మీద తెలుగోడదనే కీర్తనతో మన ఆరాధన ప్రారంభించుకున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ కీర్తనతో మన ఆరాధన ప్రారంభించుకున్నాము. అదేవిధంగా నిలిచి దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మతో ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకు నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజుపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాప తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందుకై నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడు అయిన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగుగాక. పాపము ఒప్పుకోలు మీకు వాక్యముల ముందును నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసింది. ఇక మీదట నీ కుమారుడు
లేక కుమార్తెను అనిపించుకుంటకు యోగ్యులను యోగ్యురాలను కాను. నన్ను నీ కుడివాకుగా ఒకరిగా పెట్టుకొని అతనితో చెప్పుదు అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనం పాపము లేని వారమని ఒప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయు. అందరూ కలిసి పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తియు మిగిలి కనికరములు తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితివి. మా హృదయ ఆలోచనలను ఆశలను మిగిలి అనుసరించుకుని మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరిదివి. మేము చేయవలసినవి చేయరాని చేసి మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుష్యులను తెలియజేసిన వాగ్దానాల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్ములను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక శక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతలను దిద్దుకొనదగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణని మనకు అనుగ్రహించునుగాక. అదేవిధంగా నిలుచునియుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 313వ కీర్తన కలిసి పాడదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 313వ కీర్తన. Thank you.
వారం కొరకే ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు రాసిన కీర్తనలు 18వ కీర్తన, 18వ కీర్తన మొదటి నుంచి 6 వచనములు మరియు 20వ వచనం నుంచి 30వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 18వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తనలు 18వ కీర్తన మొదటి నుంచి 6 వచనములు మరియు 20వ వచనం నుంచి 30వ వచనములు గల దేవుని వాక్యము ఉత్తర పశ్చిత్తరముగా చదువుతాము. గమనించగలరు. మొదటి నుంచి 6 వచనములు, 20వ వచనం నుంచి 30వ వచనములు గల దేవుని వాక్యము ఉత్తర పశ్చిత్తరములుగా చదువుకుందాము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా కోట నా కేడము, నా రక్షణ, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నా మీద పడి పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆలయంలో ఆనందించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధించి ఆయన చెల్లింది. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను తోసివేసిన వాడను కాను. కావున యెహోవా నేను నిర్దోషిగా నిన్ను చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైనికులు చూచును. నా దేవుని సహాయం వలన వికారము కాదు. అందరూ కలిసి చెప్పుకుందాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఈ మట్టుకు ఉత్తర పశ్చిమ పాఠము సరి. దయచేసి కూర్చోనండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము చదువుగా విందాము.
పత్రికా పాఠ్యభాగం చదువుతాను. వారు
నేటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠం పరిశుద్ధులైన మార్కు రాసిన స్వార్థ 6వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుని మాట్లాడుతుంది. పరిశుద్ధులైన మార్కు రాసిన స్వార్థ 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను ఎదురు తీసి వారిని ఇద్దరిగా పంపించు, అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికలను తప్ప రొట్టెనైనను గొర్రెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకున్నని 2 అంగీలు వేసుకోవద్దని వారికి ఆజ్ఞాపించింది. మరియు ఆయన వారితో మీరు ఎక్కడ వెంట ప్రవేశించదో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆయననే బస్సు చేయండి. ఏ స్థలమందైనా నిరుద్యోగులు చేసుకునగా ఈ మాటలు వినకపోతే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యత్వములకు మీ పాదముల మీద కూలి విరిపివేయండి. కాగా వారు బయలుదేరి మార్గస్థలంలోని ప్రకటించు అనేక దయ్యాలను వెలువడుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుకుంది. అదే విధముగా నిల్చునియుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 362వ సంగీతాన్ని కలిసి పాడుతున్నాం. ప్రార్థించుదాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన గడిచినటువంటి వారం వరకు కూడా చోటు మమ్మల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించి పోషించి తిరిగి మళ్ళా మరి యొక్క నూతన పునరుద్ధానం ఏమిగా మనకు అనుగ్రహించి అన్ని నామముల కంటే పైన నామంగా హెచ్చరించబడుతున్నాము. ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించడానికి తెలిసినటువంటి సమయం భాగ్యం కలిగిస్తున్నాను తండ్రి.
ఈ సమయంలో మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించబోతున్న మాకు మీ ఆత్మను తోడుగా ఉంచండి. నిలబడేది మీరు, మాట్లాడేది నేను అంటున్నాను. మీ సేవకుడిగా మీ శిరోసాన్ని మరుగుపరుచుకొని ఈ విశ్వాస సమాజంలో మాట్లాడడానికి కావాల్సినటువంటి ఆత్మాభిషేకమును నడిపెప్పుడు దయచేసి మాటలు తెచ్చుకోమని, నేను తగ్గించబడాలి, మీరు హెచ్చరించబడాలి, ఘనత మీకు ఆరోపించుకోవాలి. యేసు నామములో మనం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను కానీ ఆమేన్. కూర్చున్నాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరూ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఆదివారం వారందరూ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రభు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మనకి పరిశుద్ధ దినమును ఆరాధించుటకు ఆత్మతో స్వచ్ఛంతో ప్రవేశించినటువంటి సమయాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతించబడుతున్నమై ఉన్నాం. ప్రతిరోజు ప్రతి సెకండు నిమిషము దేవుడు మనల్ని తన రెక్కల చాటున కాయిస్తూ కాపాడుతూ మనల్ని నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నాం. ఈ దిన మన అంశము దేవుని ప్రజలు క్రీస్తు రాయవారు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. పీపుల్ ఆఫ్ గాడ్, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రజలు క్రీస్తు యొక్క రాయబారులు. అంటే దేవుని సువార్త ఇక్కడికి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. రాయబారి, అంబాసిడర్ అంటే ఒక రాయబారిగా మనకి తెలిసినటువంటి విషయమే ఇది. భూతాన్ అంటాం. ఇది diplomatic official of the highest rank sent by one country to another. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి somebody who serves as an official representation of something. ఒక ప్రత్యేకమైనటువంటి పని వరకు అధికార ప్రతినిధిగా చూస్తూ ఉన్నాం. అధికార ప్రతినిధి, అంబాసిడర్. తండ్రి అయినటువంటి దేవునికి విశ్వాసమైన మనుగడ మధ్యవర్తి క్రీస్తు, మీడియేటర్. అలాంటి క్రీస్తుకు మనం రాయబారులమైన దేవుని ప్రజలము. రెండు దేశాలకు మనం చూసినట్లయితే ఇరు దేశాలకు రాయబారులు, ప్రజలు భారత యొక్క రాయబారి అమెరికాలో కనండి, అమెరికా రాయబారి భారత్లో ఉంటారు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇద్దరు రాజుల మధ్య వర్తమానం పంపించేటువంటి ప్రక్రియ రాయబారి, అంబాసిడర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి దేవుని ప్రజలు రాయబారులుగా ఎలా చేశారు, దేవుడు ఎలా వారిని పిలిచాడు,
సందర్భాల్లో ఎందుకు పిలిచాడు అనేది బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథంలో మోషే మరణించిన తరువాత మొట్టమొదటి అధ్యాయంలో మోషే మృతి పొందిన తరువాత అని రాయబడుతుంది. ఆ తరువాత న్యాయాధిపతులు కూడా యెహోషువ మృతి పొందిన తర్వాత న్యాయాధిపతులు అని ప్రారంభమవుతుంది. ఆయన మృతి చెందిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపించడానికి మరలా ఆ యొక్క చార్జ్ ఏదైతే ఉందో, ఆ నాయకత్వం ఏదైతే ఉందో అది యెహోషువ దేవుడు పిలిచి ఆయనకు బాధ్యతను అప్పగించినట్లుగా, ఆయన మరణించిన తర్వాత నాయకత్వం ఆగిపోయింది కాబట్టి చార్జ్ హ్యాండ్ ఓవర్ టు జాషువ యాజ్ మోసెస్ అసిస్టెంట్. ఆయన తర్వాత తన యొక్క పరిచారకుడైనటువంటి అసిస్టెంట్ అయినటువంటి యెహోషువ దాన్ని కొనసాగించాలని దేవుడి యొక్క చిత్తమైనది. దేవుడు ఆ మోసెస్లో ఆ మంచి నాయకత్వం లేదని కాదు, కానీ మోసెస్ ఆయన కూడా మంచి గొప్ప మహానాయకుడు, విజ్ఞాపన ప్రార్థనపరుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. చరిత్రలో మోసే వంటి నాయకుడు లేడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. భూలోకంలో ఆయన వంటి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, దేవుడి ఇల్లందులో నమ్మకమైనటువంటి వాడు మోసే. అయినా కూడా కొంత దూరం దాకా వచ్చాడు ఆయన. కానాను దేశం దగ్గరికి అక్కడి నుంచి 34 చివరి అధ్యాయంలో, విద్యాభ్యాసకాండంలో చివరి అధ్యాయంలో ఆ మాటలు మనం చదివినప్పుడు అక్కడ కొంతవరకు వచ్చి అక్కడ ఆగి, అదిగో నీకు ఇవ్వబోతున్నటువంటి దేశాన్ని నువ్వు చూస్తావు, కానీ నీవు ఈ నది దాటి వెళ్ళకూడదు అని చెప్పాడు మోషే. అయితే నీవు కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలను నడిపించి కానాను దేశం చేసేటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ యెహోషువకు ఇస్తానని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి యొక్క ప్రజలు క్రీస్తు యొక్క రాయబారులు కనుక దేవుడు ప్రమాణం చేసినట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేసినటువంటి దేశాన్ని కనులారా మోసే చూశాడు, కానీ అలా చేశాడే కానీ అక్కడికి నీవు వెళ్ళలేవు, అది దాటి వెళ్ళకూడదని చెప్పాడు దేవుడు. సో యెహోషువ మొదటి అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో God commissions to Joshua. యెహోషువతో దేవుడి యొక్క మాటలు ఏమైనా ఆ యొక్క మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో the Lord's words to Joshua. ఎందుకంటే charging him to assume the leadership position opened by Moses. నాయకత్వం గురించి ఆగిపోకూడదు కాబట్టి ఆ యెహోషువ నాయకత్వపు బాధ్యత మోషే మరణంతో ప్రారంభమైంది. యెహోషువ నాయకత్వ బాధ్యత మోషే చనిపోవడం ద్వారా ప్రారంభమైంది. మోషే దేవుడు అన్నాడు, దేవుడి చేత గౌరవించబడ్డాడు. నా సేవకుడైన మోషే, యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క మాటలు యెహోషువకి నువ్వు నాయకత్వాన్ని వహించాలి అనేటువంటి మాటలు 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది.
మోషే నా సేవకుడు, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా సేవకుడు. అలాగే మై సర్వెంట్ నా సేవకుడు అని ఆయన గొప్పగా మోషే గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఆనర్, గౌరవించబడుతున్నాడు. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారు దేవుని చేత నా సేవకుడు అని పిలువబడినట్లుగా వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఒక టైటిల్ ఇవ్వబడింది, మై సర్వెంట్ కదండి. గృహాల్లో పనిచేసేటువంటి సర్వెంట్స్ ఉంటారు. రాకపోతే ఆ సర్వెంట్ ఈరోజు రాలేదండి అంటారు కదా. ఆమె ఎంతగానో పనిచేస్తుంది, ఎంతగానో కష్టపడుతుంది, ఇల్లంతా చక్కగా చూస్తుంది. ఆమెని కొంతమందిలో ఆ సర్వెంట్ని కొనియాడటం, గౌరవించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సర్వెంట్ లేకపోతే హౌస్ అంతా కూడా అలాగే ఉండిపోతుంది. మై సర్వెంట్. సో అలాంటి గౌరవాన్ని యెహోషువ వృద్ధి పొందే సమయాన్ని కూడా అలాంటి గౌరవమే ఆయనకి దక్కింది. దేవుని ప్రజలకు దేవుడికి ఇచ్చేటువంటి ఆ గౌరవం, ఆనర్, రెస్పాన్సిబిలిటీ అయిన గాడ్ ఎంట్రస్ట్ టు దెమ్, వారికి నమ్మి దేవునికి పరిచర్యను అప్పగించేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. గ్రామీణ హోషే అతని యొక్క యెహోషువ ఒరిజినల్ నేమ్ హోషియా మీన్స్ సాల్వేషన్. And also other name given to Joshua, Yahweh saves. యెహోవా రక్షిస్తాడు. యెహోషువ ఒక సైనికుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వాక్యం నుండి 13వ వచనంలో, నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచాను. ఆ యుద్ధంలో కొండ మీద ఆయన ఉన్నాడు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు మోసెస్. అలాగే చేతులు కిందించినప్పుడు శత్రు సైన్యం అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచారు. అందుకని అహరోను ఊరు ఇద్దరు కూడా ఏం చేశారంటే మోషే యొక్క హస్తాలు అలా పట్టుకొని ఉండడం వల్ల ఇశ్రాయేలు చేయాలని. నేను ఎందుకు చెబుతున్నానంటే మోషే దగ్గర యెహోషువ ఆయా సందర్భాల్లో ఉన్నాడు. దేవుని క్రియలు ఎలా చేస్తున్నాడో, దేవుడు ఏ విధంగా చెప్పాడో, ఎలా నడిపిస్తున్నాడో అవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఎలా నడిపిస్తూ ఉన్నాడో, ఒక అంబాసిడర్గా, ఒక నాయకుడిగా, ఒక దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఎలా నడిపిస్తున్నాడు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. వాటిని ప్రాక్టీస్ చేయాలి కాబట్టి, దేవునికి సిద్ధమైనది కాబట్టి. కానీ ఒక సైనికుడిగా మనకి యుద్ధంలో ఆయన కనపడతా ఉన్నాడు. యెహోషువ ఒక మంచి లీడర్. అలాగే 17వ అధ్యాయంలోని 14వ వచనంలో ఒక మాట రాయబడింది. నిర్గమాకాండము 17వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచిపోయేది కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని
రాసి యెహోషువకు వినిపించుము. ఎందుకు వినిపించాలి? దీని జ్ఞాపకార్థంగా వ్రాసి గ్రంథంలో వ్రాసి ఎందుకు వినిపించాలన్నాడంటే, చదివి వినిపించు. రిసైడ్ ఇట్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ జాషువా. చదవాలి, వినిపించాలి. ఎందుకన్నాడంటే మోజెస్ అసిస్టెంట్ దేవుడు ఆయన గురించి, ఆయన భవిష్యత్తు గురించి, భవిష్యత్తు కార్యాచరణ ఏమైందో, ఏదైతే చేయాలి, దేవుని చిత్తం ఏమైందో, యెహోషువలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను దేశం నడిపించాలి కాబట్టి, వాళ్ళు చేర్చాలి కాబట్టి, రిసైడ్ ఇట్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ జాషువా. వినిపించాలి, చదువు, చెవిలో చెప్పు. ఇక్కడేమన్నాడంటే వినిపించు అన్నాడు. 14వ వచనంలో ఏమన్నాడు? కనుక జ్ఞాపకానికి రాసి యెహోషువకు వినిపించు అన్నాడు. అది ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా ఇయర్స్ ఆఫ్ జాషువా. చెవిలో anticipates Joshua's future importance as Moses' assistant. దేవుడు యెహోషువ పరిచారకుడైనటువంటి యెహోషువ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అతని చెవిలో నువ్వు దీన్ని చదవాలి, అభ్యాసం చేయాలి. ఇలా దేవుడు చేయకపోతున్నాడు అంటే దేవుని ప్రజలకు ఆయన తోడుగా ఉండి క్రీస్తు రాయబారిగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి దేవుడు తోడై ఉంటారని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉన్నాడు. జాషువా accompanied Moses at Mount Sinai. సీనాయి పర్వతం మీద కూడా ఆయన ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు యెహోషువ మోషేతో కూడా ఉన్నాడు. ఎందుకంటే పాలు ప్రవహించే దేశంలో వేగు చూసేటువంటి వారిలో 12 మందిలో సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. 12 గోత్రాలలో ప్రముఖులైన వారిని ఎన్నుకొని 12 మందిని పాలు తేలి ప్రవహించే దేశం వేగు చూసి రావాలి. వీరిలో 10 మంది అమ్మో అక్కడ వాళ్ళు చాలా బలాంతులు, చాలా బలవంతులు, వారిని మనం గెలవలేము, మనం అక్కడ చేరుకోలేము అనేటువంటి భయంతో తిరిగి వచ్చి చెప్పారు. కానీ అక్కడ యెహోషువ మాత్రమే ధైర్యముగా నిలబడి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, భయపడుతున్నట్టుగా తిరిగి మనలో వచ్చి తెలియజేసేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. నంబర్స్ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదువుకుంటే, సో కనుక ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మోషే దగ్గర చూసినటువంటి అనుభవాలు, he experienced everything to lead the people of Israel into the Canaan. కనాను దేశంలోనికి నడిపించడానికి ఇవన్నీ కూడా, ఈ అనుభవాలన్నీ కూడా ఆయన చూశాడు. Joshua prepared by these and other experience to become Moses' successor. ఇవన్నీ చూసి ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సూచన, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నావు కమిషన్ దేవుడు అపాయింట్ చేశాడు. సో జాషువా అక్కడ మాత్రమే ఇశ్రాయేలు ప్రజలను కానానులో నడిపించాడు. యోగ్రాములు 1:35, ద్వితీయోపదేశకాండం 1:38, 3:28, 31:23 ఈ వచనాలన్నీ మనం చదివినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాలి
మంచాలో యెహోషువ నేర్చుకుంటున్నట్లుగా మనం చూస్తాం. మోసెస్ ఏంటంటే ఆయన యొక్క హస్తాలు యెహోషువ మీద వేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఎవరి మీద ఉంచాడు? ఆయన మీద, యెహోషువ మీద మోషే యొక్క చేతులు ఉంచాడు. జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు. అంటే అనాయింటింగ్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పని క్రియ ఆయనలో ప్రారంభమైంది. యెహోషువ గ్రంథంలో 3 పర్యాయములు చెప్పాడు ఆయన. చూడండి ఏమని చెప్పాడు. యెహోషువ 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోయిందును, నేను మోషేకు తోడైతున్నట్లు నీకును తోడైందును అని చెప్పాడు. మరలా 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలనన్నాడు. అలాగే 3వసారి 9వ వచనం చివరి భాగంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చెడియకము, నీవు నడుచు మార్గమందులో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. 3 పర్యాయములు కూడా యెహోషువని భయపడకము, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ఉండము. ఎందుకన్నాడంటే 6వ వచనంలో, నేను విడువను, నేను ఎడబాయను అని చెప్పాడు. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది అన్నాడు. నీవే ఇన్హెరిట్ చేసేది వాళ్ళకి. నేను ఇవ్వబోతున్నటువంటి ఈ దేశం ఏదైతే ఉన్నదో, పాలు తేలి ప్రవహించేటువంటి దేశం ఏదైతే ఉన్నదో, నీవే వారి స్వాధీనం చేసేది. కనుక బీ స్ట్రాంగ్ అండ్ కరేజ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకన్నాడంటే యెహోషువకు అవసరమైనటువంటి శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని యొక్క తోడు ఎంతైనా అవసరం. కాబట్టి దేవుడు 3 పర్యాయాలు కూడా బీ స్ట్రాంగ్ అండ్ కరేజ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, డిస్మే, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటా. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నీవే నీ స్వాధీన పరచును. సో కనుక ప్రేమైన వల్లరా ఏమన్నాడంటే, డు నాట్ బీ ఫ్రైటెడ్, భయపడు, డు నాట్ బీ డిస్మైడ్. దీస్ ఆర్ 2 స్మాల్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఈ 2 చిన్న మాటలు, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఈ చిన్న మాటలు తక్కువైనటువంటి మాటలు ఏమి కాదు. ఇవి దేవుని చేత వాగ్దానం చేయబడి దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులుగా దేవుని యొక్క నుంచి పొందుకునేటువంటి వాగ్దానపు మాటలు. ఈ 2 చిన్న మాటలు, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అనేటువంటి ఈ మాటలు చిన్నవే, కానీ ఇవి సామాన్యమైనటువంటివి కాదు. దీస్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ given by God to Joshua. ఎందుకంటే ఆయన తోడు ఎంతైనా అవసరం. దేవుని ప్రజలుగా క్రీస్తు రాయబారులుగా ఉన్న
మనకి ఎంతైనా అవసరం. Without his leading, we cannot move. Joshua cannot lead the people into the Canaan. ఈ మాటలు కనుక ఆయన పట్టుకోకపోతే, ఈ మాటలు ఆయన చెవిని పెట్టకపోతే, దేవుని మాటను శిరస వహించకపోతే వాళ్ళు కూడా దానిలో ఎంటర్ అవ్వలేదండి. జాషువాతో చెబుతున్నటువంటి మాటలు. యెహోషువ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ, ది చార్జ్ టు బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఏమన్నాడంటే, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను నిన్ను విడువను, ఎడబాయను. నన్ను విడువగా ఎడబాయగా కాసితివి నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఆయన విడువక కాచేటువంటి దేవుడు. అందుకే యెహోషువ ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఇన్ ఎనీ circumstances, in any situation, I will not leave you, I will be with you. నిన్ను విడువను, ఎడబాయను. And the Lord is your God with you wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉంటాను కదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో ఉంటాను. సో కనుక ఈ లోకంలో మనము ఈ లోక సంపద ద్వారా, ఈ లోక విజయాల ద్వారా సాధించలేనటువంటి క్రీస్తు రాయబారులుగా, దేవుడు ప్రజలుగా ఈ లోక సంపద ద్వారా, ఈ లోక జయముల ద్వారా జరిగించలేము. కానీ దేవుడు ఇచ్చేటువంటి అభయం, ఎష్యూరెన్స్, నేను నీతో ఉంటా అనేటువంటి మాట, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఇబ్బరము కలిగి ధైర్యంగా దిగులు పడకండి. దిగులు పడేటువంటి సందర్భాలు కొన్నిసార్లు వచ్చినప్పుడు మనకి అది కొంతవరకు మాత్రమే. దేవుడు అంటాడు, మరలా తిరిగి ఆ దుఃఖము, ఆ దిగులు పడేటువంటి విధానం తిరిగి మరలా సంతోషంగా మార్చేది ఆయనే. ఎందుకంటే హీ విల్ బీ విత్ us ఆల్వేస్. ఆయన ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. కనుక యెహోషువను దేవుడు, నేను నీతో ఉంటాను, భయపడుతుంది, జడియకు, నిబ్బరముగా. ఈ ధర్మశాస్త్ర సంగతులన్నీ కూడా నీవు కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా నీవు వారికి బోధించాలి. ఫాలో ద లా, ధర్మశాస్త్రాన్ని అనుసరించు. టీచ్ ద లా, ధర్మశాస్త్రాన్ని బోధించు. అండ్ మెడిటేట్ ద లా, ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానం చేయి. క్రీస్తు రాయబారులుగా ఉన్నటువంటి, దేవుని ప్రజలైనటువంటి క్రీస్తు రాయబారులుగా ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంగతులు, ఆజ్ఞలను, శాస్త్రములు, కట్టడలు అనుసరించాలి. ఫాలో ద లా. కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తప్పిపోకూడదు. నీవు వాటిని వారికి బోధించాలి, టీచ్ చేయాలి, వారి చేత ప్రాక్టీస్ చేయించాలి, అభ్యాసం చేయించాలి.
మెడిటేట్, ధ్యానం చేయాలి. అప్పుడే ధర్మశాస్త్ర సంగతులు వారికి బోధపడతాయి. వారి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ వారిని తొలగడం. అప్పుడు ఆటోమేటిక్గా కనాను దేశంలోకి వారు ప్రవేశిస్తారు. కనుక మోసెస్ యాజ్ ఎ మోసెస్ అసిస్టెంట్ he lead the people into Canaan. It's the will of God. దేవుని యొక్క చిత్తం. కనుక మనం అందరం కూడా క్రీస్తు రాయబారులమైనటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. వాక్యం, ధర్మశాస్త్రం అంటే ఎందుకు తప్పిపోకూడదు? ధర్మశాస్త్రం ఏంటి అసలు? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు, లేదా నిన్ను పొరుగువారిని ప్రేమించాలి కదా, నీ పూర్ణాత్మతో ఆయన ప్రేమించాలి అనేటువంటి ఈ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. కాబట్టి మనము దేవుని అనుసరించేటువంటి దేవుని పరిశుద్ధ జనాంగము కాబట్టి ఆ వాక్యం, ఆ ధర్మశాస్త్రాన్ని కుడికి ఎడమకు తప్పిపోకుండా వాటిని అనుసరించాలి, పాటించాలి. క్రీస్తు రాయబారం చేసేటువంటి పని ఏంటంటే పాలుదల్లా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు కూడా ఎండిపోతే ఆ చెట్టు. నీటి కాలంలో ఓరను నాటబడినటువంటి చెట్టుకి ఎప్పుడు కూడా చక్కటి ఆ గ్రీన్ లీవ్స్, ఆకులతో చక్కగా ఉంటుంది, ఫలాలు ఇస్తుంది, ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది ఆ చెట్టు. నీటి కాలంలో ఓరన నీరు, వాటర్ కన్సిడర్డ్ యాజ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రవాహం ప్రక్కన వేయబడినటువంటి మొక్క, నాటబడినటువంటి మొక్క ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్, ఎప్పుడు కూడా ఫలవంతమైనటువంటి జీవితం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం అనుసరించలేమో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయము, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించమంటే ఇప్పుడు అందరికి ఎక్కడికి పోయి బోధించాలని కాదు, కానీ మన మనస్సుకు మనకి కూడా అవసరమే. ఒక్కొక్కరికి సెల్ఫ్ టీచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితానికి ఎవరికి వారమే మనము టీచ్ చేసుకోవాలి, బోధించుకోవాలి. అనుదినము సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన. నేను దేవుని యొక్క వాక్యంలో నిలవగలిగానా లేదా? నేను ఫలాలు ఫలిస్తున్నానా లేదా? నీటి కాలంలో నాటబడినటువంటి చెట్టు వల్లే నేనున్నానా లేదా? నా కుటుంబము, మా చర్చ్, నా సంఘము, నా ఇరుగు పొరుగు వారు, ఇదే. ఎప్పుడైతే ఈ అనుభవాలు మనం ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఫలింపచేస్తాడు. దేవుని యొక్క ప్రజలు క్రీస్తు రాయబారులుగా ఉన్న వారు చేసేటువంటి క్రియలు. ధర్మశాస్త్రాన్ని తప్పిపోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ నీవు తప్పిపోకూడదు అంటూ ఉన్నాడు ఆయన. వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమన్నా తెలుసండి? 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైండును. బ్రతుకు దినములన్నిటను, ఎప్పటి వరకు అయితే బ్రతుకుతాడో అంతవరకు కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ
లేకయుండును. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము మన చెవులలో వచ్చి అక్కడ అన్నాడు కదా యెహోషువకి recite it in the ears of Joshua. చెవిలో వినిపించమని చెప్పాడు. అట్లాగే ఇక్కడ నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుని ఎదుట నిలువలేక ఎందుకు? ఎందుకంటే he will be with us forever ever. ఆయన మనతో ఉంటారని వాగ్దానము చేస్తా ఉన్నాడు. నీవే ఈ ప్రజలందరూ కూడా పాలతీళ్ళు ప్రవహించే దేశానికి చేరుస్తావు అనేటువంటి ప్రామిసెస్ మనం చూస్తాం, వాగ్దానాలు మనం చూస్తాం. కనుక దేవుడు యెహోషువను పిలిచాడు. ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు, ధర్మశాస్త్ర సంగతులు వారికి తెలియజేయాలి. యాజ్ ఎ మోజెస్ అసిస్టెంట్ he is the leader. He led the people into Canaan. ఆయన ఒకడే నడిపించగలిగాడు. మోషే ఇక్కడ దాకా వచ్చాడు. ఆ నది దగ్గర నుంచి మోషే చూసేటట్లు చేశాడు కనాన్ దేశం, కానీ మోషే వెళ్ళలేకపోయాడు. నీవు ఈ నది దాటి వెళ్ళకూడదు. నది దాటి వెళ్ళకూడదు. The people of God, as ambassadors of Christ, we must follow the laws. ధర్మశాస్త్ర సంగతులు ఏవైతే ఉన్నావో వాటిని తప్పగా పాటించాలి. నేటి కాలంలో ఓరన నాటపడింది ఆకువాడి తన కాలంలో పలకించి చెట్టు వలె మనమందరం కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. పరిశుద్ధమైన వాక్యాన్ని పరిశుద్ధంగా మనం ఆచరిస్తున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి సంగతులు, పాపాన్ని పారదోలేటువంటి ఈ వాక్యం మన హృదయంలో, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నానంటాడు. ఎందుకంటే మనిషిని పాపం ఏర్పడి చేయకుండా ఉండడం కోసం దేవుని యొక్క వాక్యము ఆయన హృదయంలో, మన హృదయంలో ఉండాలి. ధర్మశాస్త్ర సంగతి కనుక be strong and courageous and live holy life. These are all expecting God from us. మన ఎదురు నుంచి దేవుడు కోరుకున్నటువంటి విషయాలు యాజ్ ఏ క్రీస్తు రాయవారిగా, దేవుని ప్రజగా ఇవి నువ్వు చేయాలి, ఇవి నువ్వు చేసినప్పుడు లేదు ఎవరు ఉండరు, ఎవరు నిలబడలేదు, సాహసించలేదు అని తెలియజేస్తుంది. గొప్ప నాయకత్వాన్ని యెహోషువ దేవుని ఎదురు నుంచి పొందుకున్నాడు. ప్రేమైన వాళ్ళ అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనంలో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము, సెండింగ్ ద 12 ఇద్దరిద్దరినిగా సువార్త పని నిమిత్తం ఆయన పంపించాడు. యేసుక్రీస్తు శిష్యులు ఇద్దరిద్దరిగా ఆయన పంపించడం జరిగింది. వారికి మనుషులను పట్టేటువంటి జాలరులుగా వారిని చేస్తానని దేవుడు చెప్పాడు, అప్పగించాడు. ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు రాయవారులుగానే వీళ్ళు ఉన్నారు. 12 మందిని పంపించాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. సో అలాగే శిష్యులు కూడా వెళ్ళారు. ఎందుకన్నాడంటే ఆయన
వారు ఆయనతో సమయాన్ని గడిపారు. మోసెస్ దగ్గర యెహోషువ ఎలాగైతే పరిచారకుడుగా ఉండి ఎలా మోసే చేసినటువంటి నాయకత్వాన్ని తొలగించాడో చూశాడు, దాని ప్రకారంగా దేవుడు కూడా నడిపిస్తాడు అని ఎలాగైతే చేశాడో, ఇక్కడ ఈ శిష్యులు యేసు ప్రభువుతో సమయాన్ని గడిపారు. These 12 people spent time with Jesus. ప్రభు చెప్పింది గ్రహించారు, బోధించి, ప్రసంగించి, చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి వారు ఏమైతే నేర్చుకున్నారో, దాన్ని వారు ఏమైతే అభ్యాసం చేశారో, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే శక్తివంతమైన దేవుని దగ్గర నుంచి పొందుకొని వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి వచ్చింది. క్రీస్తు రాయబోతుడు వారు ఉండటకు అవకాశం వారికి వచ్చింది. సో కనుక ఆయన ఒక లిస్ట్ ఒకటి చెప్తున్నాడండి, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు. 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన 12 మంది శిష్యులను తన ఎదురు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారిని అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరణ తప్ప రొట్టెనైనను జానైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనగా చెప్పులు తొడుక్కునడని 2 అంగీలు వేసుకుందని వారికి ఆజ్ఞాపించాను అనుకుంటూ వస్తూ మరియు ఆయన వారితో ఇట్లా మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదునో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంట బస చేయండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకుని మీ మాటలు వినుకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడం మీ పాదముడి నిలిపివేయండి అని చెప్పి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించు అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు ఉండేది. ఇక్కడ కూడా జీసస్ కమిషన్ టు 12 people. అలాగేమో అప్పచెప్పాడంటే పరిచర్యను అప్పచెప్పాడు. ఆయనతో సమయాన్ని గడిపారు. ఆ సమయం ఎలాగంటే ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని వాళ్ళు అప్లై చేసుకుంటూ వచ్చారు. ఇతరులతో సువార్త పంచుకోవాలంటే, ప్రకటించాలంటే వీళ్ళు ఏం చేశారు, అక్కడ నుండి బయలుదేరి సువార్తను ప్రకటించచ్చు. క్రీస్తు రాయబారులు ఉన్నవారు సువార్త ప్రకటించేవారు. అందరము నిలబడి అందరము ప్రసంగాలు మనం చేయలేము, కానీ క్రీస్తు సువార్తను ఇంటింటికి లేకపోతే ఇంటి పక్కన ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి, ప్రయాణంలో వర్క్ చేసే దగ్గర, పనిచేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు. చాలామందికి అవకాశం ఉంది. దేవునితో మీరు సమయాన్ని పెట్టుకున్నారు కాబట్టి, దేవుని యొక్క మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, ధర్మశాస్త్ర సంగతులు గమాలియల్ పాదముల యొక్క ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమాలియల్, at the feet of Gamaliel, Paul learned many things. గమాలియల్ అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర చక్కటి వాక్యాన్ని నేర్చుకున్నాడు పౌలు గారు, అభ్యాసం చేశాడు. కనుక వీళ్ళు కూడా దేవునితో సమయాన్ని గడిపారు. దేవునితో సమయాన్ని గడిపి సువార్తను ప్రకటించడానికి వాడు బయటికి వెళుతూ సువార్తని ప్రకటించచ్చు అని వ్రాయబడింది. చివరి వచనాలకు వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన, అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుకుంది. ఆయన రోగులను వారు స్వస్థపరిచారు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు, నూనె రాశారు, ఆయిల్ దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. సమయంలో కొమ్ములో తైలము పోసి రాజుగా అభిషేకించినట్లుగా మనం చూస్తాం.
క్రీస్తు రాయబారులకు ఉన్నటువంటి వారు మనం ఆయన పాదములు చేద్దాం. ఉదాహరణకు మరియా మార్త మనం చూసినప్పుడు మరియా ఉత్తమమైనది ఎన్నుకొని she sat at the feet of Jesus. యేసు పాదముల చెంత కూర్చొని ఆమె ఏమైతే ప్రభువారు బోధిస్తున్నాడో వాటిని నేర్చుకుంటూ ఉంది. మార్త అయితే అనేకమైనటువంటి పళ్ళు భారాలు పెట్టుకొని ఉన్నట్లుగా వాక్యం అంతా మాట్లాడుతుంది. యాజ్ ఎ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాయబారిగా ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన యొక్క నేర్చుకొని ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఉత్తమమైనది ఎన్నుకోవాలి. క్రీస్తు రాయబారులు దేవుని యొక్క బోధన అనుసరించి నడిచేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి విషయాలు. ఆమె ఉత్తమమైనది ఎన్నుకోండి. ఉత్తమమైన వాటి మీద మనం చూడాలి. అలాగే మూడవ పాఠంగా 2 కొరింథీ చివరిగా 2 కొరింథీలో రాసిన పత్రికలో అక్కడ మాట్లాడబడింది. అక్కడ ద న్యూ కవెనెంట్ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధానం. ఈ క్రొత్త నిబంధన పరిచర్య యాజ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, బీ పీస్ మేకర్. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కుటుంబాలలో, సమాజంలో, సంఘంలో సమాధానం ఎంతైనా అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట రాయబడింది. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. న్యూ క్రియేషన్, క్రొత్త జీవితం. క్రీస్తు రాయబారిగా ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతిమలాడు చెప్తా ఉన్నాడు. క్రీస్తు రాయబారులుగా ప్రతిమలాడుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క పక్షముగా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ యాజ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, బీ రికన్సైల్డ్ టు గాడ్. దేవునితో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడుడి, సహోదరులతో సమాధాన పడుడి. కనుక సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. బైబిల్ గ్రంథంలో ఏశావు, యాకోబు దగ్గర సందర్భాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో సమాధానం లేదు. మోసం చేశాడు కాబట్టి, పారిపోయాడు కాబట్టి మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అక్కడ క్షమాపణ లేదు, సమాధానం లేదు. అది చదవండి మీరు చక్కగా సంగతి మాట్లాడటం మనం తెలియజేయబడ్డాయి. క్రీస్తు రాయబారులు చివరిగా నేను తెలియజేసి ముగిస్తుంది. క్రీస్తు రాయబారులుగా లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని అందరితో అన్నాడంట. కొందరితో అనలేదు ఆయన. ఎవరితో అన్నాడు? అందరితో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరితో అన్నాడు. తను తాను ఉపేక్షించుకొని తను తగ్గించుకోవాలంట. ప్రతిదినము సిలువనెత్తుకోవడం, బేరింగ్ ఆఫ్ ద క్రాస్ మీన్స్ లివింగ్ సాక్రిఫైస్. క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు రాయబారులుగా ఉన్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, లివింగ్ సాక్రిఫైస్. సిలువను ఎత్తుకోవడం అంటే సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్. సజీవమును, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఉన్నాడు. మీరు దేవునికి సమర్పించుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది.
సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినొందా శోభాత్మను సగిలించి సంపూర్ణ శుద్ధినొందా శోభాత్మను సగిలించి సంపూర్ణ శుద్ధి పొందేటట్లుగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవుని వాక్యం అంతా మాట్లాడు అంటే బేరింగ్ ఆఫ్ ది క్రాస్ మీన్స్ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగం దేవునికి సమర్పించుకోవాలి. బేరింగ్ ఆఫ్ ది క్రాస్ మీన్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ, ఇతరులను ప్రేమించాలి. బేరింగ్ ఆఫ్ ది క్రాస్ మీన్స్ సాక్రిఫైస్, అలాగే తగ్గింపు, సెల్ఫ్ డినైల్, ఉపేక్షించుకోండి, తగ్గించుకోండి. యేసయ్య కూడా తను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమపడి సిలువకు అప్పగించబడ్డాడు. నేను ఎవరంటే వన్ హూ సెంట్ బై గాడ్, దేవుని చేత పంపించబడిన క్రీస్తు, దేవుని యొక్క రాయబారి ప్రభు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన ఇవ్వబడినటువంటి బాధ్యత నిర్వర్తించాడు. ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. యెహోషువ ఒక్కడు మాత్రమే కానాను దేశానికి ప్రజలు నడిపించగలిగాడు యాజ్ మోసెస్ అసిస్టెంట్. సో కనుక ఇలాంటి ధన్యతలు మన జీవితంలో దేవునికి ప్రజలుగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క పిలుపు కనిపించే వారంగా ఉండాలి. తన ఆత్మ ద్వారా క్రీస్తు రాయబారిని మనందరూ కూడా ఆయన నడిపించే విధంగా నీటి కాలంలో వారు నాటబడిన వారు ఉండేటట్టుగా మన ఆధ్యాత్మిక జీవితాల ముందుకి కొనసాగించడానికి ప్రభుత్వ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. 2 నిమిషాలు ప్రార్థించాం. ప్రభు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికించే దేవుడు తండ్రి. ప్రభా, అలాంటి వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నన్ను బలపరచయ్యా. యెహోషువకి ఇచ్చావు కదయ్యా, నిపుణము కలిగి ధైర్యంగా ఉండు, చైతన్యము, భయపడకము, దిగులు పడక మనిషి చెప్పావు తండ్రి. నన్ను, నా కుటుంబమును ప్రభా, మా సంఘమును, మా దేశమును, ఈ లోకమును ప్రభా, లోకం కొరకు కూడా ప్రార్థించమని చెప్పావయ్యా. ప్రార్థిస్తున్నాం. అందులో నీకు ఇవ్వబడిన వారి వరకు మాత్రమే మీరు ప్రార్థన చేశారని మీ వాక్యం మాతో మాట్లాడుతున్నాం. మీ చిత్తం ఏమైందో కనుక మేము ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలను నెమ్మది నుంచేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలను నెమ్మది నుంచేది.
ఆనందించమని ఘనతలోకి ఆరోపించమని యేసు నామములో మనవరికి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. సంగమంతయు అలాగనే నిలువబడి అపోస్తుల విశ్వాస సూత్రములను కలిసి చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలో తిరిగిను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. గత వారం ఆలయంలో వచ్చినటువంటి కానుకల యొక్క వివరాలు చదవబడుతున్నాయండి. 12వ తేదీ 7/2020 ఆదివారము ప్లేట్ ఆఫరింగ్ 34,500 రూపాయలండి. అలాగే ఆ రోజు ఆలయ నిర్మాణం కొరకు ఇచ్చినటువంటి వారి పేర్లు చదవబడుతున్నవి. కుమారి గుడివాడ దేవకరణ కుమారి గారు 500 రూపాయలు. కేజేఎఫ్ వినయ్ కుమార్ గారు మరియు ఎంపీఎంఈ జ్యోతి గారు 10,000 రూపాయలు. మఠ శేఖర్ గారు 5,000 రూపాయలు. ఇన్ మెమరీ ఆఫ్ కేగిరి వరమ్మ గారు వారి కుమారుడు రాహుల్ గారు 2,000 రూపాయలు. పులుగురి జేకబ్ సుధాకర్ గారు మరియు వారి కుటుంబము 11,000 రూపాయలు. ఇందుపల్లి జేకర్ రమేష్ కుమార్ గారు 4,000 రూపాయలు. కె రామకుమారి గారు 2,000 రూపాయలు. గేరా ఐసక్ బాబు గారు 5,000 రూపాయలు. గురిందపల్లి రజనీ కుమార్ గారు మరి వారి కుటుంబము 3,000 రూపాయలు. అదంకి జాన్స్ కుమార్ గారు మరియు సుహాసిని గారు, సన్ ఆఫ్ లేట్ ఏజే జైపాల్ గారు 22,000 రూపాయలు. ఇన్ మెమరీ ఆఫ్ మందపాటి ఇమాన్యుల్ గారు మరియు మనోహరమ్మ గారు వారి కుమారుడు మందపాటి యోహాన్ గారు మరియు కుటుంబము 4,000 రూపాయలు. అద్దంకి సుభాషిని జైపాల్ గారు 4,500 రూపాయలు.
యేసుపాదం గారు 5,000 రూపాయలు, డి సత్యరాజ గారు 1,500 రూపాయలు, కాటూరి కోటి ప్రకాశ్ గారు మరియు కాటూరి బేబీ గారు 1000 రూపాయలు, విజయానంద్ గారు కోడూరి మరియు వారి కుటుంబము 10,000 రూపాయలు, వల్లూరి శివకాంతరాజు గారు మరియు వారి కుటుంబము 10,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు. మొత్తం గ్రాంట్ టోటల్ వచ్చి 1,05,000 రూపాయలు. మంద నర్మదా గారు, డాక్టర్ ఆఫ్ మంద దేవదాస్ గారు 6,000 రూపాయలు. ప్రార్థించడము ఫ్యామిలీ తండ్రి దయమేడని స్తోత్రాలు. బాబాయ్ ఆరాధనలో భాగంగా నీ ప్రేమికులు తీసుకొచ్చినటువంటి కానుకలను దయతో దృష్టించండి, అర్పణలు ఆశీర్వదించండి. మీ ఆలయ నిర్మాణం కొరకు వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పెన్షన్స్లో, చేతి వృత్తులను తీసుకొచ్చినటువంటి కానుకలు ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, చదువులు, ఆరోగ్యాలు, ప్రయాణాలు తోడగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభావ ఈ యొక్క వైరస్ ప్రభావంలో తండ్రి లోకమంతా ఇప్పుడు ప్రభా మరి భయకంపితులుగా అవుతుండగా మీరు చెప్పారు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని చెప్పిన మహాగొప్ప దేవుడు మనుషులమైన మాకు తండ్రి భయం అనేది సహజంగా మీ పాదం చదువుకొస్తున్నామయ్యా. ఇది మీ చిత్తానుసారంగా తొలగించి ఘనత మీకు ఆరోపించమని ప్రార్థిస్తున్నాం. దీవించమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఆదివారం ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతూ ఉన్నది. దయచేసి సిద్ధపడి 8 గంటలకు ఆరాధనలో పాల్గొనవలసినదిగా తెలియచేయుచున్నాను. రెండవది 65 సంవత్సరాలు దాటిన వారు చెప్పకూడదు కాదు, చెప్పవచ్చు, దయచేసి రావద్దండి. 65 సంవత్సరములు దాటిన వారు దేవాలయానికి రావటం మంచిది కాదు అనేది నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటంటే పరిస్థితులను బట్టి మనం కూడా ఆన్లైన్ మెసేజ్ వస్తున్నాయి మీకు. బ్రదర్ ఆయన పేరు శశికిరణ్ గారు వీడియో కెమెరాతో ఆయనే ఈ వీడియోలో ఫ్రీగా చేసి పెడుతూ ఉన్నారు, ఆన్లైన్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి 65 సంవత్సరాలు దాటిన వారు ఆన్లైన్ మెసేజ్ చూడాలి, ఆరాధనలో పాల్గొనాలని నేను తెలియచేయుచున్నాను. కాబట్టి మరి ఒకసారి నేను మీకు తెలియచేయుచున్నానండి. ఈ యొక్క ఈనాటి పరిస్థితులను బట్టి 65 సంవత్సరాలు దాటిన వారిని దేవాలయానికి రావద్దని తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాట శబ్దానికి కూడా మేము చూపిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు మీరుగా అర్థం చేసుకొని మీరు మీ యొక్క గృహంలోనే ఆన్లైన్ మెసేజ్ చూస్తూ సంఘక్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో మీరు ప్రార్థన చేయాలని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మెండు దయాకర్ గారు దేవుని కృపను బట్టి పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొంది వారి గృహానికి వెళ్ళి ఉన్నారు. కాబట్టి మెండు దయాకర్ గారి కొరకు కూడా నిజంగా ఎంతో వేదన చెంది ఉన్నాం. ఏంటో పరిస్థితి ఎట్లా అయింది, దేవాలయం దేవుని నిత్యము ఆరాధించే ఈ స్థలంలో ఉన్న ఒక వ్యక్తి ఈ పాజిటివ్ రావడం ఏంటని చాలా వేదన చెంది ఉన్నాం. అందరూ సంఘము, మా ప్యారిష్ కమిటీ అందరం కలిసి ఒకసారి ఇక్కడి నుంచి నిలబడి ప్రార్థన చేశాం ఆయన కొరకు. కాబట్టి దేవుడు తన కార్యమును ఆ బిడ్డ ఎడల జరిగించి ఉన్నారు, డిశ్చార్జ్ అయ్యి గృహానికి వెళ్ళి ఉన్నారు. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యం ఇంకా ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. మెండు దయాకర్ గారిని నీ పాద సన్నిధిలో పెట్టి ఉన్నాము. నా ప్రభువా, ప్రార్థనలను అంగీకరించిన గొప్ప దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు, ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎట్టి బలహీనత వారి కుటుంబంలో ఆ బిడ్డకు లేకుండా నీవే పరిపూర్ణ ఆరోగ్యంతో నింపి నడిపించి మహిమ పొందండి. నా తండ్రి, కమలమ్మ గారిని కూడా నీ పాద సన్నిధిలో పెట్టుచూ ఉన్నాం నాయన. ఆమెను కూడా దర్శించండి, పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. నాటి సమాజంలో ప్రభువా, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబాన్ని నాయన నీవు దర్శించండి నాయన. నిన్ను ఎరిగి జీవించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేసి మహిమ పొందండి. ప్రభువా, ఎంతో విశ్వాసముతో నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను ప్రభా, వారి గృహంలో చేరు పర్యంతము ప్రభా, ఆ బిడ్డల పక్షముగా ఆ బిడ్డల చుట్టూ నీవే నీ కృపను నీ కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న అనౌన్స్మెంట్ అండి. మన సింహద్వారం ముందే మీ చెప్పులు విడుస్తూ ఉన్నారండి. దయచేసి స్టాండ్స్ ఏర్పాటు చేశారు. అతి తక్కువ మంది వచ్చినా సరే మనం అందరం అక్కడే ఇడుచు వస్తూ ఉన్నాం. స్టాండ్స్లో మీ చెప్పులు విడిస్తే ఒకరి తర్వాత ఒకరు తీసుకోవచ్చండి. అందరూ ఒకేసారి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆరాధన అనంతరం ఎవరితో మాట్లాడొద్దు, మరలా చెప్తూ ఉన్నాను. మాస్కులు వేసుకోండి, ఎవరితో మాట్లాడొద్దు. జస్ట్ 2 చేతులతో వందనాలు చేసి మీ గృహాలకు వెళ్ళాలి అని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. థ్యాంక్ యూ. మనమందరం లేచి నిల్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 521వ కీర్తన పాడుచుండగా కానుకలు పట్టబడింది. La
నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతట సమాధానమును దయను విస్తరింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువు మీకు తోడయుండునుగాక. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. పరలోకమందుడు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాదములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి ఆలోచించినప్పుడు ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైనవి. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయుము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తను, ఐక్యమత్య ప్రియుడు అయిన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవం, నిన్ను సేవించుటయే పూర్ణ స్వతంత్రం. నిజముగా నీ శరణుజొచ్చి నవినయ సేవకులమైన మేము ఈ విరోధుల బలములకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడు. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తులు నిత్యుడగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరగబడినట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మా కృప దయచేసినావు గనుక ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేసిన మాట ఇచ్చున్నావు గనుక ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యం తెలుసుకుని జ్ఞానము, పరమందు నిత్య జీవము మాకు దయచేయము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మనకు తోడయుండునుగాక.